వల్ల 5 ఎవరు? హలో ఎవరు? ఆయన పేరేంటి? వెంకటేశా, ఎవరు చెప్పు. నేను కేశవులు అండి. చెప్పండి. ఆడ బెంగళూరేనా? బెంగళూరు ఉండవా? కడప దాటినాం సార్. బెంగళూరు నుంచి వస్తుండవా పోతుండవా? పోతున్నాం, కడప దాటినాం, మదనపల్లి దగ్గర పోతున్నాం. ఏందైతే అదే వచ్చి పోవటం ఏంది మళ్ళీ మా అందలేం లేకుండా నువ్వు? అర్థం కదా. ఇప్పుడు నువ్వు మీ చోటు గురించి వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి మళ్ళీ పోవటం ఏంది? అది వాళ్ళు మళ్ళీ మాకు అడ్డు తగిలిండ్రులే, మేము చేపించుకుంటున్నాము. మళ్ళీ నిన్న ఉదగిరి వచ్చి వాళ్ళు మాకు అడ్డు తగిలిండ్రు, ట్రైనింగ్ కూడా చేసుకున్నారు. ఏందో పిటిషన్ రాసి మళ్ళీ కోర్టుకి వేసారు. అది అందుకు వాళ్ళు 3 నెలలు టైం పెట్టారు. వాళ్ళు ఇప్పుడు పెట్టినారు జాగాల గురించి, కుర్చీ కావదు అని చెప్పి పెట్టినారు. అందుకని ఇంకా మాకు కాదని చెప్పి మేము వెళ్ళిపోతాను. కాదు వెంకటేశా, చెప్పండి. నేను చెప్పేది ఒకటి ఆలోచి. నువ్వు నిదానంగా నువ్వు పోవటము చేయించుకోవటము, వాళ్ళు వచ్చి అడ్డం పట్టము, ఇది మంచి పద్ధతి కాదు. అది మాకు నేను న్యాయం ప్రకారం నాది నేను చేసుకుంటున్నాను సార్. వాళ్ళు అడ్డు తగిలింటారు, దానికి నేనేం చేయగలను చెప్పు. నేను చెప్పేది చెప్పు. ఇప్పుడు అట్లా కాదు, మీరు వచ్చేస్తే అది ఏదో ఒక పరిష్కారం చేసుకుంటే పని అవుద్ది, లేకుంటే ఎవరికి లేకుండా ఎగిరిపోద్ది. ఇప్పుడు సరే, మీ ఇష్ట ప్రకారం ఆ రోజు ఏం చేసారు చెప్పండి. నువ్వు రా, మేము పరిష్కారం చేస్తాం. ఇవాళ సాయంత్రం దాకానే గడువు, లేకుంటే కాగితం పెడుతుండే ఎగిరిపోద్ది మొత్తానికి. ఎవరికిలే కాగితం ఇప్పుడు కానీ సర్టిఫికేట్ ఇస్తే సెక్రటరీ ఎవరికి లేకుండా పోద్ది. మీ ఇష్టం. పోనీలే, దాని ఏముందా. అది నువ్వు వస్తే పరిష్కారం అయిపోద్ది, ఒకరిపోద్ది. నేను మదన పని దగ్గర పోండి, మళ్ళీ వచ్చే కాదు సార్. నాకు పని మీద చాలా ఇబ్బందిగా ఉంది. అది నీ ఇష్టం, మాకేమి నష్టంలే. అట్లా కాదు, అది ఇంక నీ ఇష్టం. కావాలని అట్లా కాదు, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. వాళ్ళు కావాలని కాదు, నువ్వు అవునని కాదు. నువ్వు రా, నువ్వు వచ్చేయి. అట్లా కాదు, నువ్వు వచ్చేస్తే పరిష్కారం అయిపోద్ది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీ మనసు కలిసి చెప్పండి. ఇప్పుడు నా ఆప్షన్ తప్పు అంటారా కరెక్ట్ అంటారా? ఏంటది? నా సైడ్ నేను తీసుకుంటే తప్ప రైటా? ఇప్పుడు నీది నాదని కాదు, మీరు 4 అన్నల తమ్ములు. నీది నాదని కాదు, మీ నాయన ఒక భాగం ఒక ఆయనకి పనిచేస్తే ఇల్లు కట్టేసిండు. ఇంక ఇద్దరు ఎట్టపోతారు? ఏమి ఇద్దరు ఎట్టపోతారు? ఇద్దరు ఎట్టపోయేదే సార్. మరి ఇంక ఇద్దరు ఎట్టపోతారండి. ఒక ఆయన ఆల్రెడీగా పోయిన 4వ బాట పనిచేసి ఇల్లు కట్టేసిండు కదా. మరి ఇప్పుడు కొదవాళ్ళు ఇద్దరు. ఇప్పుడు దాంట్లో భాగం కావాలన్నా నువ్వు రావయ్యా, వచ్చే మాట్లాడు, కూర్చొని పరిష్కారం చేసుకో. నువ్వు అర్థం కాదు, కట్ అవుతుంది మాట. ఇప్పుడు నువ్వు వస్తే పరిష్కారం చేసుకొని ఎట్నో గట్ట మీరు 4 ఉపయోగపడేద్దరు చేసుకోమండి, లేకుంటే ఎవడికి లేకుండా పోద్ది. సరే, ఇంకొకసారి ఒక వారం దాలి వస్తాను సార్. నేను ఒక వారం దాలి వస్తా. ఏమంటే నేను ఆల్రెడీ పోకుండా మదనపల్లి చేరుండా. మళ్ళీ రివర్స్ వచ్చే అవుతుంది. నాకు పని చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు కరెక్ట్ వెంకటేశా, నువ్వు అట్లా నీకు పని అయితే వాళ్ళు ఊరికి లేకుండా పోద్ది కదా. మరి పోతే పోతుంటావా? 1 గంట సేపు ఉంటే నా పని అయిపోదు, వెళ్ళిపోదును. అంటే 1 గంట సేపులో వాళ్ళు ఇంత రామాయణం చేశారు. ఇప్పుడు నీకు ఇంకా పోయినా ఇబ్బంది లేదు. అది మళ్ళీ రాని రావాలి, తప్పదు. అసలు నీకు పోయినా ఇబ్బంది లేదు. ఆ చోటు మొదలు నీకు ఆ చోటు పోయినా ఇబ్బంది లేదా? ఇంకేం చేస్తారైతే వాళ్ళని తీసుకోమని చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి రాదు, నీకు రాదు. పానీలే, అది నీ ఇష్టం. సరేలే, అట్టే చేయండి. సరే, సరేలే. ఇంకేమంటే మేము చేసేది వాళ్ళే సెక్రటరీ చెప్పేసిండు. ఇదే సార్, ఒక్క నిమిషం, ఒక మాట. ఇప్పుడు మాకు వచ్చేది వాళ్ళకి ఇష్టం లేదు. నలుగురు సమానం పంచుకుందామని వాళ్ళు ఇష్టపడి ఉండరు. అది కాదు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకొని ఏం చేస్తారో చేయని. వాళ్ళన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎన్నో చేతులు వేసుకొని చేస్తుంది. మాకు అంత పవర్ లేదు. నువ్వు ఎన్ని పవర్ లేనోడు అయితే నువ్వు డైరెక్ట్ గా నువ్వు అచ్చం ఎట్టపోతావు?
ఉదయగిరి యాడికి ఉదయగిరి యాడికి పోయినా ఉదయగిరి పోయి నువ్వు రిజిస్టర్ కావాల్సిన పోయి నువ్వా లేదా? నా పద్ధతి పక్కనే చేసుకున్నా. నేను దొంగతనంగా చేయలేదు ఇక్కడ. నా సృష్టిని చేసుకున్నా సార్. అవసరమో ఇప్పుడు నువ్వు చేసుకుంటావా? ఏది ఇప్పుడు నీవు చేసుకుంటావా? అయితే అయితే వాళ్ళు తీసుకోమని చెప్పండి, అది వదిలేయమని చెప్పండి. అర్థమవుతుందా? నీదన్నీ చేసుకోమని చెప్పండి. ఏమంటే నాకు అంత రాకూడదని కదా, వాళ్ళకి ఎంత ఇష్టమో అంత తీసుకోమని చెప్పండి. ఎంత కాదు, నలుగురు సమానంగా పంచుకుని రండి. చెప్పండి, నాకు అవసరం లేదు. దాని కూడా మనం బతికేది ఏం లేదు. అది కూడా తీసుకోమని చెప్పండి. నీకు అవసరం లేనట్టు అయితే నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు వాళ్ళకి తెలియకుండా వదిలిగినట్టు పోదువు. ఏమంటే పద్ధతి ప్రకారం నా పేరు మీద వచ్చింది కాబట్టి సరే. నీ పేరుకి పేరు ఏమి లేదు. సరే మా నాన్నగారి పేరు మీద 10 సెంట్లు వస్తుందా ఎవరికైనా? ఏమి లేదు. ఇప్పుడు అది కాదు వెంకటేశ, వద్దాగా క్యాన్సిల్ అయిపోతుంది, నీ ఇష్టము. సరే సార్, మీరు ఏమన్నా చేసుకోమని చెప్పండి సార్. అది ఇంక నీ ఇష్టం. మేము ఇప్పుడు చెబుతాండవా చెప్పండి. చింతలేదు, వాళ్ళనే తీసుకోమని చెప్పండి. నాకు అవసరం లేదు. ఏమంటే నాకు చాలా విరక్తి కలిగింది, చాలా బేజారు వేసింది నాకు. వాళ్ళు చాలా వరకు ఎంత సర్దుకోపోతాను కానీ వాళ్ళు కావాలని రెచ్చగొడతారు. చేసుకోమని చెప్పండి. నువ్వు ఏం సర్దుకోపోయి నువ్వు చెప్పు. నేనేం చెప్పినా? నీకు ఒక చెంటు పెట్టి ఇప్పిస్తానని చెప్పినానా? సరే చెప్తే వాళ్ళు ఒప్పుకోనరా? ఏమన్నాడు మా తమ్ముడా? వాళ్ళు ఒప్పుకునేలా? ఒప్పుకోనరా? ఎందుకు పోయా ఒక చెంటు? వాళ్ళు ఒప్పుకునేరా? నువ్వు నాకు మీ ఆవిడ నాకు ఖచ్చితంగా మొత్తం కావాలంటే వెళ్ళిపోయింది. మీరు అట్ట కాదు, మీరు మెజర్మెంట్ వేసిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకునేరు? ఒప్పుకోనరా? ఒప్పుకునేరు. రా నువ్వు రా, అట్లా ఒప్పిస్తా నేను. నువ్వు రా, నేను ఒప్పిస్తా. అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయిందా మీరు? నువ్వు రా, ఒప్పిస్తాను నేను. సర్లే, ఒక వారం దాని వస్తాను సార్. సరే అయితే వారం రాలితే నీ ఇష్టం.